ప్రపంచ కప్లో డజన్ మ్యాచ్లు ముగిసినా అభిమానులకు ఇంకా ఏదో వెలితి. కొన్ని చక్కటి ఇన్నింగ్స్, మరికొన్ని మంచి బౌలింగ్ ప్రదర్శనలు వచ్చినా అసలైన టీ20 మజా మాత్రం ఇంకా కనిపించలేదు. ఇలాంటి సమయంలో బుధవారం జరిగిన పోరు ఫుల్ మీల్స్ అందించింది. దక్షిణాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ కలిసి ఉత్కంఠతో నిండిన అద్భుత మ్యాచ్ను చూపించాయి. అటు ఎలీస్ జంపా రాణించడంతో ఆసీస్ గెలుపు బోని కొట్టింది. ఇంగ్లాండ్పై వెస్టిండీస్ విజయం సాధించింది. హోరాహోరీగా సాగిన పోరులో దక్షిణాఫ్రికా డబుల్ సూపర్ ఓవర్లో ఆఫ్ఘనిస్తాన్ను ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. అనంతరం ఆఫ్ఘనిస్తాన్ 20 ఓవర్లలో సరిగ్గా 187 పరుగులకే ఆలౌట్ అయింది. స్కోర్లు సమం కావడంతో నిర్వహించిన తొలి సూపర్ ఓవర్లో ఇరు జట్లు సరిగ్గా 17 పరుగులే చేశాయి. దాంతో రెండో సూపర్ ఓవర్ను ఆడించాల్సి వచ్చింది. ఇందులో దక్షిణాఫ్రికా 23 పరుగులు చేయగా 19 పరుగులు చేసిన ఆఫ్ఘనిస్తాన్ 4 పరుగులతో ఓడింది. దక్షిణాఫ్రికా వరుసగా రెండో విజయం అందుకుని గ్రూప్ డి నుంచి సూపర్ 8 కు చేరువై టీ20 ప్రపంచ కప్ ను 2 సార్లు గెలుచుకున్న మాజీ ఛాంపియన్ల మధ్య జరిగిన పోరులో వెస్టిండీస్ దే పైచేయింది. విండీస్ స్పిన్ ను ఎదుర్కోలేక ఇంగ్లాండ్ తల వంచింది. గ్రూప్ సి మ్యాచ్ లో విండీస్ 30 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ పై నెగ్గింది. ముందుగా వెస్టిండీస్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 196 పరుగుల భారీ స్కోర్ సాధించింది. అనంతరం ఇంగ్లాండ్ 19 ఓవర్లలో 166 పరుగులకే ఆల్అౌట్ అయి ఓటమి చవిచూసింది. అటు బ్యాటర్లు పెద్దగా ఆకట్టుకోలేకపోయినా బౌలర్లు సత్తా చాటడంతో టీ20 ప్రపంచ కప్ లో ఆస్ట్రేలియా బోని కొట్టింది. గ్రూప్ బిలో భాగంగా జరిగిన మ్యాచ్లో 67 పరుగుల తేడాతో ఐర్లాండ్ ను ఓడించింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ దిగిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. 183 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఐర్లాండ్ 16.5 ఓవర్లలో 115 పరుగులకే ఆల్అౌట్ అయి ఈ టోర్నీలో రెండో పరాజయం చవిచూసింది.